ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం ఆగస్టు 17వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. 2026 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతక గోచార ఫలితాలను చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అద్భుతమైన, అనూహ్యమైన, ఎన్నడూ చూడని విధంగా విజయాలను, సక్సెస్ను, ఆర్థిక లాభాలను మీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా రేపు సోమవారం రోజున ఉద్యోగపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ ఉద్యోగ కార్యాలయాల్లో మీరు పనులు చేసే చోట ఒక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ తోటి సహోద్యోగులతో కలిసిమెలిసి మీ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు అప్పగించిన, అంటే మీ పై అధికారులు మీకు అప్పగించిన పనులన్నిటి కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. మీ యొక్క బాస్ మెప్పును పొందుతారు. ఇక వ్యాపారపరంగా సోమవారం రోజున కుంభరాశి వారికి చూసుకుంటే కనుక వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క టాలెంట్తో మీరు చేసే వ్యాపారాలను అద్భుతంగా లాభాలను పొందుతారు. అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల రెట్టింపు లాభాలను మీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి మీకు గతంలో మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు మీ చేతికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక ఆ శివయ్య అనుగ్రహంతో మీకు మాత్రం మీ డబ్బులు మీ చేతికి అందుతాయి. వారు మీకు క్షమాపణ కూడా చెప్తారు. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని సతాయించిన ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ వ్యక్తులు మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటారు. ఇక కుటుంబపరంగా రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లలు మీ మాట వింటారు. మీ పిల్లలు చదువుకునే పిల్లలైతే చదువులో ముందంజలో ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్న పిల్లలైతే మీకు అన్ని విధాల సహకరణ అందిస్తారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. ఇక ఏదేమైనప్పటికీ కూడా సోమవారం రోజున కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అంత అనుకూలంగా మారబోతోంది. మీరు మాత్రం క్రమం తప్పకుండా మీ పనులను ఎలా చేసుకుంటారో అలాగే దైవాన్ని మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా మీ కులదైవతను మర్చిపోకండి. శివయ్యను ఆరాధించండి. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. మీకు అన్ని విధాలుగా ఆ శివయ్య మీ వెన్నంటే ఉండి మీకు ముందుకు నడిపిస్తాడు. మీకు ప్రతి విషయంలో మీకు విజయాలు చేకూరుస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.